తెలంగాణలోని పలు జిల్లాల్లో ఏ బంకుకు వెళ్లినా రద్దీ కనిపిస్తోంది. కిలోమీటర్ల మేర క్యూలు, గంటల కొద్దీ పడిగాపులు తప్పట్లేదు. కొన్ని చోట్లయితే నో స్టాక్ బోర్డులు, ఖాళీగా మారిన పెట్రోల్ బంకులే దర్శనమిస్తున్నాయి. పరిగి, సిద్దిపేట, ఖమ్మం, వనపర్తి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో సేమ్ సీన్ కనిపిస్తోంది. చూస్తున్నారు పరిగి, సిద్దిపేట, ఖమ్మం, వనపర్తి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఎలాంటి సీన్స్ ఉన్నాయో. అయితే కంప్లీట్గా బంకులు ఖాళీగా కనిపించి నో స్టాక్ బోర్డులు పెట్టేసి బ్లాక్ చేసి ఉంచుతున్నారు. అదర్వైజ్ ఇలా బారులు తీరి కనిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్లో కూడా ఉదయం నుంచే వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూలు కట్టారు. 4-వీలర్, 2-వీలర్ ఆటోలు క్యూలో పెరిగిపోవడంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. 4 గంటల క్యూలో ఉన్న దొరకట్లేదు పెట్రోల్, డీజిల్ అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. పెట్రోల్ దొరకదన్న భయంతో వాహనదారులు బంకుల దగ్గర క్యూ కడుతున్నారు. అవసరం లేకపోయినా సరే పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లు చేస్తూ ఉండడంతో రోజువారీ డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ప్యానిక్ వల్ల 50% పైగా కృత్రిమ కొరత పెరిగింది. పబ్లిక్ అనవసరంగా ప్యానిక్ అవ్వద్దని పెట్రోల్ బంక్ డీలర్లు చెప్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 80% బంకులు మూతబడ్డాయి. నిన్న రాత్రి నుంచి కొన్ని బంకుల్లో పోలీస్ బందోబస్తుతోటి పెట్రోల్ పోస్తున్నారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కష్టాలు వెంటాడుతున్నాయి. గత 3 రోజులుగా ఇదే రకమైన పరిస్థితి ఉంది. అధికారులు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఇప్పటికే జిల్లాలో 70% పైగా బంకులు క్లోజ్ చేశారు. నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నిన్న అర్ధరాత్రి మొత్తం కూడా పోలీసు బందోబస్తుతో కొన్ని బంకులలో పెట్రోల్, డీజిల్ పంపిణీ చేయాల్సినటువంటి పరిస్థితిని గంటల తరబడి క్యూలో నుంచున్నా కూడా దొరుకుతుందో దొరకదో, ఒకవేళ రేట్లు పెరుగుతాయో తమ పరిస్థితి ఏంటనే ఒక ఆందోళన అయితే వినియోగదారులు వెంటాడుతుంది. అందుకనే చాలామంది కూడా పెద్ద పెద్ద క్యాన్లు, టిన్నులు, బాటిల్స్ బంకుల దగ్గర తీసుకొచ్చి పట్టుకోవాల్సిన పరిస్థితి మనం ఇక్కడ ఒక బంకులో చూడవచ్చు. పెద్ద పెద్ద క్యాన్లు తీసుకొచ్చి ఇక్కడ పట్టుకున్నారు. ఏంటండి క్యాన్లు తీసుకొచ్చారు? ఇప్పుడు మాది ఫంక్షన్ హాల్ అండి. ఇది ఏం జరుగుతుందంటే అధికారులు ఏదో ఉంది పెట్రోల్కైనా డీజిల్కైనా డోకా లేదని చెప్తున్నారు. మాకు వరుసన పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఏసీలు నడవాలి. ఇప్పుడు ఈ డీజిల్ వల్ల అయితే మాకు ఫంక్షన్లు అయితే ఆగవు కదా. దానికోసం ఈడ మాకు భయాందోళనలో దొరికిద్దో దొరకదో అనే క్యాన్లు పట్టుకొని ముందుగా వచ్చి నేను 4 క్యాన్లు కొట్టించేది 10 క్యాన్లు కొట్టించాల్సిన ఆలోచన వస్తుంది మాకు. మీరు చెప్పండి అండి, ఏంటి అధికారులు అయితే ఏం ఇబ్బంది లేదు, ఆందోళన చెందవద్దని చెప్తున్నారు. మరి ఇక్కడ చూస్తేనే పెద్ద పెద్ద క్యూ లైన్లు ఉన్నాయి, క్యాన్లు పట్టి 80% బంకులు నో స్టాక్ బోర్డు తోటి ఉన్నాయి. ఎక్కడా పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. నిన్నైతే మరీ దారుణం, అసలు ఈ మాత్రం కూడా లేదు. ఈరోజు ఉన్న ఒక బంకుకి పోటెత్తారు జనం కూడా. వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. మొక్కజొన్న కోత, వరి కోత, అన్ని మిషన్లన్నీ ఆగి ఉన్నాయి. ఇప్పుడు రైతులు చాలా ఇబ్బందులలో ఉన్నారు. ట్రాన్స్పోర్టు అంతే ఉంది. ప్రతిదీ నిత్యావసరాల ధరలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత డీజిల్ రేటు పెరిగిద్దేమన్న కోణంలో ఫంక్షన్ హాల్స్ కానీ ఎవరైనా సరే ముందు రిజర్వ్ పెట్టుకుంటున్నారు. ఇది ఎట్లనైనా సాల్వ్ చేయాలి. ఇది వినియోగదారులలో వాహనదారులు ఇటు ఆందోళన చెందుతున్నారు. మనం చూడవచ్చు ఇట్లాంటి పెద్ద పెద్ద క్యాన్లు, టిన్నులు పట్టుకొని వచ్చి క్యూ లైన్లో పెడుతున్నారు. ఎందుకంటే ఎక్కడో 1-2 బంకుల్లో మాత్రమే స్టాక్ ఉంది. అక్కడికి పెద్ద ఎత్తున కూడా గంటల తరబడి క్యూలో నుంచొని ఈ విధంగా పట్టుకొని వెళుతున్నారు. ఈరోజు కూడా పరిస్థితి ఇదే రకంగా ఉంది. పరిస్థితి మెరుగుపడుతుందనేది భావించినప్పటికీ పెద్ద పెద్ద క్యూ లైన్లు ఉన్నాయి. వాహనదారులు, ఇటు వినియోగదారులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో కొన్ని చోట్ల మాత్రం పోలీసు బందోబస్తు ఉన్న కొద్దీ పెట్రోల్, డీజిల్ని పోలీసు బందోబస్తు మధ్య అయితే పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, టీవీ, ఖమ్మం.